టాలీవుడ్ సినీ పరిశ్రమకు ఎంతో సేవ చేసిన ప్రముఖ రచయిత శివశక్తి దత్తా ఇక లేరు. నిన్న రాత్రి మణికొండలోని ఆయన నివాసంలో కన్నుమూశారు. ఆస్కార్ విజేత సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి తండ్రిగా ఆయనను నేటి తరం గుర్తుపెట్టుకున్నా ఆయన సినిమా పరిశ్రమకు ఎంతో సేవ చేశారు. ఆయన అసలు పేరు కోడూరి సుబ్బారావు. 1932 అక్టోబర్ 8న కొవ్వూరులోని పుట్టిన ఆయన చిన్నతనం నుంచే కళలపై ఆసక్తి ఉండడంతో ఇంటర్మీడియట్ మధ్యలో వదిలేసి ముంబైలో జేజే స్కూల్ ఆఫ్ ఆర్ట్స్లో డిప్లొమా పూర్తి చేశారు. ఆ తరువాత చెన్నై వెళ్లి దర్శకులకు సహాయకుడిగా పనిచేసిన ఆయన తరువాత తమ్ముడు విజయేంద్ర ప్రసాద్తో కలిసి నాగార్జున నటించిన జానకి రాముడు వంటి సినిమాలకు కథ రాయడంలో పాల్గొన్నారు. తన కుమారుడు కీరవాణి సంగీత ప్రపంచంలో మేటి స్థానం దక్కించుకుంటే తమ్ముడు విజయేంద్ర ప్రసాద్ భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసించే రచయితగా ఎదిగితే శివశక్తి దత్తా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా సంస్కృత భాషపై ఆయనకున్న పట్టు పాటల రచనలలో బలంగా కనిపించింది. బాహుబలి, ఛత్రపతి, ఓం నమో వెంకటేశాయ, ఎన్టీఆర్ కథానాయకుడు, జాంబిరెడ్డి, హనుమాన్ వంటి సినిమాల్లో ఆయన రచించిన గీతాలు భావోద్వేగాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆయన మరణం తెలుగు సినిమా కోసం, ప్రత్యేకంగా సాహిత్య రంగం కోసం ఒక శూన్యతను మిగిల్చింది. కవిత్వాన్ని తపస్సుగా భావించి సంగీతాన్ని సత్యంగా చూడగలిగిన ఆయన మరచిపోలేని పేరు.